నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు స్వాతంత్ర్యం కోసం ప్రాణాన్ని అర్పించిన అల్లూరి జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకం భీమవరంలో వెల్లడించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి తణుకులో అంబరాన్నంటిన అల్లూరి సీతారామరాజు జయంతి సంబరాలు నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆర్మిలే మాజీ ఎమ్మెల్యే దివంగత వంగవీటికి తణుకులో అంజలి ఘటించిన చట్టసభల ప్రతినిధులు ప్రసంగించిన రవీంద్రనాథ్ తాడేపల్లిగూడెంలో ప్రముఖ స్వతంత్ర సమరయోధులు అల్లూరి జయంతి వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి మోగల్లు గ్రామంలో మన్యం వీరుని పేరుతో త్రాగునీటి పథకాన్ని ప్రారంభించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు స్వాతంత్ర్యం నా జన్మ హక్కుని ఆచరణలో చూపిన గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజు రాజమండ్రిలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి దుర్గేష్ మహిళల సాధికారత ద్వారానే కుటుంబ అభివృద్ధి పాలెంగిలో పేర్కొన్న తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా 2వ నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రావిలాల మహేష్ కుమార్ పి గన్నవరం అక్విడెట్లను పరిశీలించిన ఎమ్మెల్యే సత్యనారాయణ వెంట ఉన్న ఇరిగేషన్ ఉన్నతాధికారులు రావులపాలెం మండలంలో అల్లూరి సీతారామరాజుకు నివాళులర్పించిన నేతలు మహిళలపై లైంగిక వేధింపులను సహించేది లేదు ఏలూరులో హెచ్చరించిన జిల్లా అదనపు ఎస్పీ స్వరూపారాణి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు చేసిన సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ సి నాగరాణి తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్ లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులు అర్పించారు 18 సంవత్సరాల వయసులో సన్యాసం స్వీకరించి భారతదేశంలో గిరిజన ప్రజల ఆకర్షణీయమైన నాయకుడిగా ఎదిగి వారి సంక్షేమానికి ఎంతో పాటుపడ్డారని అన్నారు విద్య వైద్యం ఆరోగ్యం సంక్షేమం కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తిని కొనియాడారు అందుకే వారి యొక్క పోరాటం అనేది భారత స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం అక్కడ ఉండే ముఠాదారులు లోకల్ కాంట్రాక్టర్స్ వడ్డీ వ్యాపారస్తులు బ్రిటిష్ వాళ్ళతో కలిసి ట్రైబల్స్ చేసే అరాచకానికి విసిగి వేసారి ఆయన సాయుధ పోరాటాన్ని చేపట్టినట్టుగా అందరికీ తెలుసు ఇందులో చాలా పాపులర్ మనకు అందరికీ గుర్తుంది వచ్చేది అతి తక్కువ టైంలో చాలా దూరంలో 100 కిలోమీటర్ల ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ్ భాస్కర్ రావు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జి గణపతిరావు జిల్లా అగ్నిమాపక దళ అధికారి బి శ్రీనివాసరావు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె శోభారాణులు పాల్గొన్నారు విజయవాడ మాజీ ఎమ్మెల్యే దివంగత వంగవీటి మోహన్ రంగారావు 77వ జయంతిని భీమవరంలో గురువారం నిర్వహించి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు ఈ సందర్భంగా పేదలకు వస్త్రదానం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు విప్లవ వీరుడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతిని తణుకులో గురువారం ఘనంగా నిర్వహించి అమరవీరునికి అంజలి ఘటించారు ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది మాతృభూమి దాస శృంఖలాలను తెంచే ప్రయత్నంలో అమరుడైన ఒక వీరుడి కథే అల్లూరి జీవగాథ బ్రిటిష్ వారిపై విలక్షణమైన రీతిలో సాయుధ పోరాటం జరిపిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4వ తేదీన విశాఖ జిల్లా పాండ్రకి గ్రామంలో జన్మించిన అల్లూరి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి సమీపంలోని మోగల్లు గ్రామం చిన్నప్పటి నుంచి ఆయనకు దైవభక్తి దేశభక్తి మెండుగా ఉండేవి
విశాఖ గోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో దోపిడీకి గురవుతున్న ఆదివాసీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద యుద్ధం చేశారు. శత్రువుల కదలికలను పసిగట్టేందుకు పటిష్టమైన గూఢచార వ్యవస్థను ఏర్పాటు చేయడం, శత్రువుల ఆయుధ సంపత్తిని కొల్లగొట్టడం, సమాచార వ్యవస్థలను ధ్వంసం చేయడం వంటి యుద్ధ వ్యూహాలు బ్రిటిష్ పాలకులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. తాను చేయదలుచుకున్న దాడి గురించి ముందుగానే మిరపకాయ టపా ద్వారా శత్రువుకు సమాచారం పంపించేవాడు సీతారామరాజు. ఆ టపాలో చెప్పినట్టు సరిగ్గా అదే సమయానికి దాడి చేసి లక్ష్యాన్ని నెరవేర్చుకునేవాడు. బ్రిటిష్ సైన్యాన్ని సమర్థవంతంగా ఎదిరించి పోరాడాలంటే అల్లూరి విప్లవ సైన్యానికి తుపాకులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలను సమకూర్చుకోవాలని నిర్ణయించాడు. అందుకు తొలిసారిగా మన్యంలోని చింతపల్లి పోలీస్ స్టేషన్ ఎంచుకున్నాడు. 1922 ఆగస్టు 19వ తేదీన అల్లూరి సాయుధ విప్లవంలో మహాజ్వాల ఘట్టం చోటు చేసుకుంది. కత్తులు, బల్లాలు, సాంప్రదాయ విల్లంబులు ధరించిన 300 మంది అనుచరులు వెంటరాగా అల్లూరి చింతపల్లి పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టాడు. అక్కడి పోలీసులు విచ్చెష్లై చూస్తూ ఉండిపోయారు. ఆయుధ సంపత్తిని అంతటినీ స్వాధీనం చేసుకుని వాటి వివరాలన్నిటినీ స్టేషన్ డైరీలో నమోదు చేసి సీతారామరాజు స్వయంగా సంతకం చేశారు. తర్వాత కృష్ణాదేవిపేట పోలీస్ స్టేషన్పై దాడి చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మరుసటి రోజు రాజబొమ్మంగి పోలీస్ స్టేషన్ పైన దండెత్తాడు. ఈ విధంగా వరుసగా 3 రోజుల్లో 3 పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధ సంపత్తిని దోచుకోవడం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేశాడు. మరోవైపు ఈ సమాచారం దేశమంతా వ్యాప్తి చెంది దేశభక్తుల రక్తం ఉప్పొంగేలా చేసింది. 1922 నుంచి యుద్ధ సన్నాహాల్లో పూర్తిగా నిమగ్నమై గంటల దొర, మల్లు దొర వంటి యోధులతో దళాలను ఏర్పాటు చేసి 200 మందితో విప్లవ సైన్యాన్ని రామరాజు సిద్ధం చేసుకున్నాడు. ఆయన యుద్ధ సన్నాహాలను ఆలస్యంగా గ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం గుంటూరు జిల్లా కలెక్టర్గా ఉన్న థామస్ రూదర్ఫర్డ్ను రంగంలోకి దిమ్మింది. ఆయన పంపిన 700 మంది సాయుధ పోలీసులు పలు ప్రాంతాలను జల్లెడ పట్టసాగారు. 1922 సెప్టెంబర్ 3వ తేదీన నర్సీపట్నానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంజేరికొండవాలులో ఘాట్ రోడ్లపై ప్రయాణిస్తున్న బ్రిటిష్ పోలీసులపై దాడి చేసి తరిమివేసింది అల్లూరి సైన్యం. మరుసటి ఏడాది సైన్యాధికారి స్కాట్ కవర్డ్ నేతృత్వంలోని బ్రిటిష్ సైన్యాన్ని ఓడించాడు. కవర్డ్ లాంటి ముఖ్యులు ఈ యుద్ధంలో మరణించారు. దాంతో అల్లూరి సీతారామరాజును నిలువరించేందుకు విప్లవ సైన్యాన్ని బలహీనపరిచే కుయుక్తులకు బ్రిటిష్ సైన్యం తెరతీసింది. విప్లవకారులను, వారికి సహాయపడేవారిని అణిచివేసేందుకు, సహాయ నిరాకరణ చేసేవారిని శిక్షించేందుకు విశాఖపట్నంలో ప్రత్యేక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేశారు. విప్లవకారులకు సహకరించారనే నెపంతో ప్రతిరోజు పెద్ద సంఖ్యలో గిరిజనులను తీసుకువెళ్లి ట్రిబ్యునల్లో క్రూరమైన శిక్షలు విధించడం నిత్యకృత్యమైంది. తన కారణంగా ప్రజలు నరకయాతన పడటానికి ఇష్టపడని సీతారామరాజు చివరికి లొంగిపోవాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో మే 6వ తేదీన ఎంపా గ్రామంలో జమీందారు కుంచుమీనన్ తన సాయుధ బలగంతో వెళ్లి అల్లూరిని నిర్బంధించాడు. 1924 మే నెల 7వ తేదీన సీతారామరాజును బ్రిటిష్ వాళ్లు కయ్యూరులో కాల్చి చంపారు. దాంతో విప్లవ జ్యోతి ఆరిపోయింది. సీతారామరాజు సూర్య పరాక్రమాలు, త్యాగనరతి భారత జాతికి ఆదర్శమయం. దీనిని పురస్కరించుకుని తణుకులో అనేక సంస్థలు ఈ మహనీయుని సేవలను స్మరించుకున్నారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆర్విల్లి రాధాకృష్ణ వేల్పూరు రోడ్డులోని అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు గారి జయంతి, స్వామి వివేకానంద గారి వర్ధంతి, పింగళ వెంకయ్య గారి వర్ధంతి, వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా ఆ మహనీయులందరికీ కూడా ఘన నివాళులు అర్పించుకుంటూ అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి విప్లవకారుడిగా ప్రజలను చైతన్యవంతం చేసి ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి స్వాతంత్ర ఉద్యమంలో తనదైనటువంటి పాత్ర పోషించి ఇప్పటికీ కూడా ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచి స్ఫూర్తిదాయకంగా ప్రతిరోజు కూడా నిత్యం ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేస్తూ ముందుకు వెళ్ళేటటువంటి ఈరోజు అల్లూరి సీతారామరాజు గారిని మనందరం కూడా ఘన నివాళులు అర్పించుకుంటున్నాం. అదేవిధంగా స్వామి వివేకానంద యువతలో ఒక స్ఫూర్తిని నింపే విధంగా తన ప్రసంగాలతో షికాగోలో జరిగినటువంటి ప్రపంచ మహాసభల్లో కూడా తన వాగ్దాటితో అందరినీ కూడా మంత్రముగ్ధులను చేసి దేశంలో యువత 10 మంది యువత ఉంటే, పనిచేసే యువత ఉంటే ఈ సమాజాన్ని అన్ని రకాలుగాను మారుస్తానని చెప్పి అటువంటి స్ఫూర్తిదాయకంగా యువతని ఎప్పుడూ కూడా ప్రోత్సహించే విధంగా స్వామి వివేకానంద గారి ప్రసంగ
ప్రసంగాలు కానీ ఆయన స్ఫూర్తిని కానీ మనందరం కూడా ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా పింగళ వెంకయ్య గారు ఈరోజు మనందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉండేటటువంటి వ్యక్తి. వారికి ఘననివాళులు అర్పించుకుంటూ, అలాగే వంగటి మోహన్ రంగా గారు ఈరోజు సమకాలీన రాజకీయాల్లో తనదైనటువంటి శైలితో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ ఈరోజు ఎప్పుడూ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి వ్యక్తులందరూ కూడా వారి అందరి ఆశయాలకి అనుగుణంగా ఈరోజు యువత స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో అన్నీ కూడా మరింత ఉన్నత స్థానానికి వెళ్ళే విధంగా వారు అందించినటువంటి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే విధంగా అందరూ ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. అలాగే జనసేన ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీలు దండలు వేసి జేజేలు పలికారు. అనంతరం స్వీట్లను పంచిపెట్టారు. కాగా పెన్మత్స రాంభద్రరాజు, శ్రీమతి బుచ్చి వెంకట వరహాలమ్మ కళ్యాణ మండపంలో సీతారామరాజు జయంతిని నిర్వహించి ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. వీరే వీరనారాయణ టాకీస్ సెంటర్లోని విగ్రహం వద్దకు కూడా వెళ్లి పూలమాలలతో అంజలి ఘటించారు. కండవల్లి మాజీ సర్పంచ్ భూపతిరాజు వరాహ నరసింహరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో విద్యావేత్త డాక్టర్ గొబ్బల తమ్మయ్య, డీసీఎంఎస్ డైరెక్టర్ పెన్మత్స సుబ్బరాజు, వివిధ రంగాలకు చెందిన గొట్టముక్కల శ్రీనివాసరాజు, పోపూరి దక్షిణామూర్తి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సాహితీ సామ్రాజ్యం నేతృత్వంలో గాడపల్లి అన్నపూర్ణమ్మ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో అల్లూరి జయంతిని ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి వంశస్థులు సీతారామరాజు మునిమనవరాలు అల్లూరి సుగుణ, నడింపల్లి శివసీతారామరాజు దంపతులను సంస్థ అధ్యక్షులు తాడినండ భాస్కర్రావు ఘనంగా సన్మానించి గౌరవించారు. అనంతరం విచిత్ర వేషధారణ పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. ఇందులో భాగంగా ఒక విద్యార్థి అల్లూరి వేషధారణతో అందరినీ అలరించాడు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తాళాబత్తుల సుజాత, ఉపాధ్యాయులు, సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఇంకా తణుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్లూరి జయంతిని నిర్వహించి ఆయన జరిపిన సాయుధ పోరాటంపై చర్చించుకున్నారు. అసోసియేషన్ ఉపాధ్యక్షులు కండా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతిని అంతర్జాతీయ వేదికలో సమర్థవంతంగా వినిపించిన స్వామి వివేకానంద వర్ధంతిని, జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతితో పాటు మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగారావు జయంతులను గురువారం తణుకులో భక్తి శ్రద్ధలతో వారు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా వీరి విగ్రహాలకు ఎమ్మెల్యే ఆర్విల రాధాకృష్ణ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే ఎమ్మెల్సీ వంకార్ రవీంద్రనాథ్ కూడా పాల్గొని అంజలి ఘటించి మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం, వైసీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోహన్ రంగా గారి యొక్క జయంతి ఇంత అభిమానుల మధ్య జరుపుకోవడం, అలాగే ఎప్పుడు యువత ఒక స్ఫూర్తిదాయకమైన నాయకుల కోసం చూస్తూ ఉంటుంది. ఎవరైతే స్ఫూర్తినిస్తారో, స్ఫూర్తి అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లు కులాలకి అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక ప్రజలకి, సంఘంలో ఎవరైతే అణగారిన జనం ఉన్నారో, సంఘంలో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు అండగా ఉండేవాళ్ళు స్ఫూర్తి అనేది యువతని ఎక్కువగా ఆకర్షిస్తుంది. మరి అలాంటి స్ఫూర్తిదాయకమైన నాయకుడు ఎప్పుడూ ప్రజల హృదయాల్లో ఉంటారు. అలాగే యువకులు కూడా, నేటి యువకులు కూడా చక్కటి రాజకీయ స్ఫూర్తిని వారు తెచ్చుకుని వారు ప్రజల కోసం, ప్రజల యొక్క సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం ముందుకు వెళ్ళాలి. అదే మనం ఆ నాయకుడికి ఇచ్చే ఘనమైన నివాళి అని తెలియజేస్తూ. కాగా ఎరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామంలో వంగవీటి 72వ జయంతిని నిర్వహించి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తమ్మిశెట్టి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ ఆకేటి నరసింహారావు, జనసేన మండల అధ్యక్షులు ఆకేటి కాశీలు పాల్గొన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని తాడేపల్లిగూడెంలో గురువారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ అవుట్గేట్ వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వలవల్ల బాబ్జీ, ఏతకోట తాతాజీలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన 1897 సంవత్సరంలో పద్మనాభం అనే విలేజ్ లో జన్మించి విశాఖ జిల్లాలో ఆయన బాల్యాన్ని మోగల్లో గడిపి ఆయన తండ్రి కలరావేతో చనిపోయిన తర్వాత వాళ్ళ చిన్నాన్నగారి దగ్గర వివిధ ప్రాంతాల్లో చదువు అబ్బక మరి ఆయన ఈ మన్యంలోకి ప్రవేశించి ఈ మన్యంలో పడే కష్టాలు మన్య ప్రజల కష్టాలను గౌరవించి అది గుర్తించి ఆయన చెల్లించిపోయి ఆ రోజు మన్యంలో ఒక తిరుగుబాటులు తీసుకొచ్చి మరి వాటితోనే బాణాలతో యుద్ధం చేయడం మొదలుపెట్టినటువంటి సందర్భంలో ఈ బాణాలతో బ్రిటిష్ వాళ్ళు ఏం చేయలేవు అని చెప్పి ఆలోచన చేసి ఆ రోజు పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి సామగ్రిని అంతా ఆ తుపాకీల్ని అన్ని కూడా వందలాది తుపాకీల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని వాటితోనే మరి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. అటువంటి వ్యక్తి యొక్క మరి జన్మదినాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసే అవకాశం కల్పించినటువంటి ఉండి నియోజకవర్గ పరిధిలోని మోగల్లు గ్రామంలో 60 లక్షల రూపాయలతో చేపట్టబోయే పనులకు అల్లూరి సీతారామరాజు త్రాగునీటి పథకంగా నామకరణం చేసినట్లు ఉండి ఎమ్మెల్యే కలుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధి మోగల్లు గ్రామంలో గురువారం నిర్వహించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో అనేక సమస్యలు తిష్టవేశాయని అన్నారు. వీటన్నిటినీ అల్లూరి స్ఫూర్తితో పరిష్కరిస్తానని అన్నారు. అలాగే ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, జనసేన, బీజేపీ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. సీతారామరాజు గారి 127వ జయంతి సందర్భంగా మరి రాష్ట్రంలోనే మొట్టమొదటి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం దగ్గర మనం ఈరోజు జయంతి వేడుకల్ని నిర్వహించుకోవటం, ఎప్పట్లాగానే మళ్ళీ కొత్త రాష్ట్ర ప్రభుత్వం కూడా సీతారామరాజు గారి జయంతి వేడుకల్ని రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా జరుపుకోవాలని చెప్పటం, ఈరోజు ఉదయం ఢిల్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఎన్నికైన ఎంపీలతో కొందరు రాష్ట్ర మంత్రులతో సీతారామరాజు గారి జయంతి వేడుకల్ని ఢిల్లీలో కూడా 1 గంట క్రితం ఆయన పాల్గొనడం జరిగింది. ఎక్కడున్నా ఆయన స్వగ్రామంలో మొట్టమొదటి విగ్రహం దగ్గర ఈ సెలబ్రేషన్స్ జరుపుకోవటం నిజంగా చక్కటి అనుభూతి. ఇందాక ఈ గ్రామంలో సీతారామరాజు గారి పేరు మీద మంచి కార్యక్రమాలు మా ఊళ్ళో చేయాలి అన్నారు. ఈ గ్రామంలో తాగునీటి సమస్య ఉంది, అది మొన్న కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ప్రకటనలు.